మానిస్తావు? నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు, నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు, లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం, ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనా అది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయ లేదు. నోటికి ఎంత వస్తుందంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు. వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి, నాకు కోడ్ అడ్డం రావద్దు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడో, ఏం మేనేజ్ చేసుకున్నాడో, ఆ కవరేజ్ తక్కువనే ఉంది, అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు, ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగపోయినాయి. ఎక్కడ పోయినా అర్థమవుతుంది ఆ గొంతులని. ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామ్ అని కూడా తిరుగుతుంది కోదండరాం. ఆయన బాధ ఆయన, పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పల పడుతుండు. నిన్న ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, కానీ వారి బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడినావు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతు ఇయ్యాలా?